దిల్ రాజు గారు 120 కోట్లు కొన్నారు. అందరికీ తెలిసిపోతే కాంపిటీషన్గా ఉండే సినిమాలు అయితే లేవు. బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. తర్వాత ఇంకా దగ్గరలో ఏ సినిమాలు లేవు. ఏంటో ఆ రెండు పోయినాయి. ప్రింట్ అది రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీగానే ఉన్నాయి. ఆ ప్లేస్ ఖాళీగా ఉండటం వల్ల ఏంటంటే దాన్ని 1 వీక్ ముందుగా షిఫ్ట్ చేయడం అనేది మంచి విషయమే. ఎందుకంటే ఆ డేటు బ్లాంక్గానే ఉంది. ఎందుకంటే వస్తాయన్న సినిమాలు వాయిదా పట్టడం ఏంటంటే అదొక అవకాశం. నెక్స్ట్ 26th కూడా ఏమీ లేనట్టే లెక్క. అంటే లాంగ్ రన్ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి 19 తెచ్చారు. యాక్చువల్గా వాళ్ళు ఈలోపే తీసుకొచ్చేసినండి. ప్రింట్ అది రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీగానే ఉన్నాయి. అయితే ఏంటంటే సరైన డేట్ కోసం మార్చి 26 వేసుకున్నారు. మార్చి 26 అంటే దానికి తగ్గట్టు దురంధర్ లేదా టాక్సిక్ ఆ డేట్లు ఉండటం వల్ల ఏంటంటే ఆ రెండు పోయినప్పుడు ఎలా మార్చి దురంధర్ పెద్ద కాంపిటీషన్గా ఫీల్ అవుతుంది. టాక్సిక్ అనేది ఫీల్ అయ్యారు. ఎందుకంటే దిల్ రాజు గారు 120 కోట్లు కొన్నారు కాబట్టి 120 కోట్లు కొన్నారు. ఒక మెయిన్ స్ట్రీమ్ థియేటర్లన్నీ ఎక్కువ ఇదవుతుంది. ఎప్పుడైతే టాక్సిక్ వాయిదా పడిందో ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19 తీసుకొచ్చారు. 19 తీసుకొని రావడం వల్ల ఏంటంటే 26 కూడా ఏ సినిమా లేదు. ఏదైనా వస్తే చిన్న సినిమాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ కాంపిటీషన్గా ఉండే సినిమాలు అయితే లేవు. అందువల్ల కొంచెం ఒక వారం ముందుకు రావడం, మంచి రెవెన్యూ రావాలన్న ప్లాన్ అయితే మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రకాలుగా రెడీగా ఉంది కాబట్టి. ఇంకా కనీసం లేదంటే మార్చి 19 అంటే ఇంకొక 12-13 రోజులు ఉంది. 12-13 రోజుల్లో ఈ రోజు అంతా అందరికీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి అందరికీ తెలిసిపోద్ది. మార్చి 26 అన్న డేట్ మర్చిపోతారు. మార్చి 19 గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు తీసేస్తారు. మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది సందేహం అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదండి. ఎలాగంటున్నానంటే ఏదైతే అన్ని రకాలుగా రెడీగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎప్పటి నుంచో రెడీగా ఉంది. యాక్చువల్గా 2 నెలల ముందు నుంచే హరీష్ శంకర్ గారు వీళ్ళు ప్రమోషన్ల పరంగా వీళ్ళు బయటకు వచ్చి సాంగ్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. కానీ అది ప్రింట్ అయితే రెడీగా ఉంది. ఆ విధంగా మార్చి 19కి వచ్చేసి మళ్ళీ 26 ఖాళీ. తర్వాత ఇంకా దగ్గరలో ఏ సినిమాలు లేవు. ఏప్రిల్లో తప్ప. ఏప్రిల్ 4 ఏదో డెకైట్ ఏదో ఉన్నాయి. మళ్ళీ ఈలోపు లాంగ్ రన్ ఒక 15 రోజులు సుమారు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో